అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బిల్ పిట్ట అంటూ ఓ పాత సినిమాలో పాట ఉంది. అలాగే ఈ సన్నివేశం చూసిన తర్వాత ఆ రామచిలుక గత జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడుతూ ఉంది. మనం కూడా జీవితంలో ఉన్నదానికంటే ఇంకో ఎక్కడ ఏదో ఉంటుంది, అక్కడ ఇంకా బాగుంటుంది, అక్కడికి వెళితే బాగుంటుందని ఉన్నదాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళితే అక్కడ ఏమీ బాగలేకపోతే ఇంతకుముందే బాగుంది అని అనుకోవడం సహజం. ఇక్కడ కూడా ఒక రామచిలక పంజరంలో ఉన్నప్పుడు తన యజమాని రోజు జామ పండ్లు వేస్తూ ఉంటే తినుకుంటూ ఉంటూ ఒక్కసారి అది తప్పించుకొని బయటపడి బాహ్య ప్రపంచంలో ఏదో ఉంటుందని బయటికి వచ్చింది. కానీ మానవుడు చెట్లనన్నింటినీ కొట్టేసి ఎక్కడా పళ్ళు దొరకక ఉండే నీడలేక నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డది. అప్పుడు తను పంజరంలో ఉన్నప్పటికీ తన యజమాని రోజు కొంత పళ్ళు వేసేవాడు, నీళ్లు పెట్టేవాడు అని వాపోతూ ఉంది. చాలామంది కూడా తమ జీవితం కొంత సాఫీగా సాగుతున్నప్పటికి కూడా ఇది వదిలి పక్కవాడిని చూసి పులిని చూసి నా వాత పెట్టుకున్నట్టు ఎక్కడికో వెళితే ఏదో జరుగుతుందని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ జరగక ఇబ్బందుల పాలై పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనం ఉన్నదాన్ని వదిలిపెట్టే ముందు కొత్తదాని గురించి బాగా ఆలోచించి అక్కడ సరిగా ఉంటుందా లేదా, ఉన్నది ఊడుతుందా, కొత్తది వస్తుందా రాదా అనేటువంటి ఆలోచన చేసి అప్పుడు మాత్రమే అడుగు ముందుకు వేయాలి. లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతాయని ఈ చిన్న కార్టూన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందుకోసం గతకాలము మేలు వచ్చు కాలము కంటన్ అన్నట్టుగా ఉన్నది సరిపోక పక్కవాళ్ళని చూసుకొని ఇంకా ఏదో జరుగుతుంది అని గొప్పలకు పోయి తిప్పలు పడడం మంచిది కాదని ఈ చిన్న చిలుకమ్మ కార్టూన్ ద్వారా మన కార్టూనిస్ట్ చక్కని సందేశాన్ని అందజేశారు. మనము ఆలోచిద్దాం, అడుగు ముందుకు వేద్దాం.